చెప్పండి అయ్యగారు. రాయ్ సూరజ్, ఈ గులాబ్ సింగ్ ఇంట్లో ఇప్పుడు 2 మంచి విషయాలు జరిగాయి. ఒకటి, నా కొడుకు ఇప్పుడు తండ్రి అవబోతున్నాడు. రెండవది, ఆరవ్ ఇప్పుడు వాడి సొంత కాళ్ళ మీద నిలబడ్డాడు. నేను చెప్పేది విను. ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేయడానికి రేపు సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేశాను. అద్దరుకొట్టారు అయ్యగారు. అనురాగ్ అన్నయ్యకి ఇంకా ఖుష్బూ వదినకి నా కృతజ్ఞతలు చెప్పండి అయ్యగారు. ఇంకా ఆరవ్ అన్నయ్య కోసం చాలా సంతోషపడుతున్నానని చెప్పండి అయ్యగారు. అయ్యగారు మీరేం దిగులు పడకండి. పార్టీకి అవసరమైన అన్నిటినీ సూపర్ గా అరేంజ్ చేస్తా. అన్నా వదినలు శుభాకాంక్షలు చెప్తున్నారు, ఆరవ్ కోసం సంతోషపడుతున్నారు. పార్టీ విషయం ఏంటి? ఇంకొక విషయం సూరజ్, రేపు పార్టీకి ఊర్లో ఉన్న పెద్ద పెద్ద విఐపీలందరూ వస్తున్నారు. వాళ్ళ రక్షణ కోసం మనకి బాగా తెలిసిన మంచి గార్డ్స్ మనకు అవసరపడతారు. అది మాత్రమే కాకుండా మన మహల్కి లోపల బయట అలంకరణగా ఉండాలి. తర్వాత వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటానికి ఒక విగ్రహం కావాలి. విగ్రహం ఎలా ఉండాలంటే దాని ఫోటో నీకు అనురాగ్ పంపిస్తాడు, సరేనా? అలాగే అయ్యగారు. మీరు చెప్పారు కదా, అన్ని అయిపోయింది అనుకోండి. నేను అన్నిటిని సెట్ చేసిన తర్వాత మీతో నిదానంగా మాట్లాడతాను అయ్యగారు. షాబాష్. సూరజ్, ఇంట్లో ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నారు? ఖుష్బూ వదిన, అనురాగ్ అన్నయ్య ఇంకా ఆరవ్ కి ఎందుకు శుభాకాంక్షలు చెప్పావు? నాకు చెప్పవా ప్లీజ్? ఎందుకు? ఇప్పుడు మీరు ఇంటి కోడలు కదా, ఎలాగో అంతపురానికి వెళ్ళను అన్నారు. అందుకని అక్కడ ఎవరు ఏం చేసినా ఏం జరిగినా మీకెందుకు దిగులు? సూరజ్ 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 ఆగు సూరజ్ ప్లీజ్. ఎందుకు శుభాకాంక్షలు చెప్పావు నాకు తెలుసుకోవాలి ప్లీజ్ ప్లీజ్. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఆశగా ఉంటే మీరు తిరిగి మీ అంతపురానికే వెళ్ళిపోండి. దయచేసి మీరు నన్ను నమ్ముకొని ఉండొద్దు, ఎందుకంటే నేను మీకు ఏ ఒక్క విషయం చెప్పేది లేదు. అర్థమైందా? దొరికింది. సూరజ్ సూరజ్, నా భర్త బ్రహ్మచారి ఉన్నాడు కదా, పెద్ద మొండోడు. వీడు చెప్పకపోయినా పర్వాలేదు. ఈ విషయం ఆరవ్కి ఖుష్బూదినికి సంబంధించిన విషయం, అది నేను తెలుసుకోకుండా వదలను. దానికి ఎంత దూరమైనా వెళ్తాను. మామయ్య గారు, రామ్మా. మీరే కదా టీ తీసుకురమ్మన్నారు నన్ను. ఇదిగో అమ్మా, ఈ కవర్లో వదిన్ నిన్ను ఎంత సంపాదించమన్నారో అంత డబ్బు కరెక్ట్గా పెట్టాను, ఓకేనా? ఈ కవర్ తీసుకెళ్లి వదినకిస్తే సమస్య తీరిపోతుంది. నువ్వు ఏ తప్పు చేయలేదు, అందువల్ల నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తీసుకో. ఆలోచిస్తున్నావేంటమ్మా? ఇంకా ఒక్కరోజే ఉంది. ఈ ఒక్క రోజులో నువ్వింత డబ్బు ఎలా సంపాదించగలవో చెప్పు. అందువల్ల ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఈ డబ్బు తీసుకో. దీన్ని తీసుకెళ్ళివ్వు. అంతా నీలే కదా. మీరు అనవసరమైన కండిషన్లు పెట్టి నాకు నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇంకా ఆయిషా అన్ని కండిషన్లోనూ అదే గెలుస్తోంది. అది ఖచ్చితంగా ఇల్లు వదిలి వెళ్ళదనుకుంటా. అరే ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వినండి, ఏం జరిగిందో చెప్తాను. అందువల్ల ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు ఈ డబ్బు తీసుకో. దీన్ని తీసుకెళ్ళివ్వు. అత్తయ్య, డబ్బులు తీసుకొచ్చావా? లేదు, ఇంకా ఏమీ పని దొరకలేదు. కానీ ఇంకొక రోజు ఉంది కదా. అయితే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అది మీకు టీ తెచ్చివనా అని అడగడానికి వచ్చాను. నాకివ్వు. మావయ్య, అందరిలాగే మీకు కూడా నా మీద నమ్మకం లేదా?
లేదా అందరిలాగా నేను కూడా డబ్బులు సంపాదించలేననుకుంటున్నారా? లేదమ్మా, అలాంటిదంతా ఏమీ లేదు. ఇలా చూడమ్మా, నువ్వు అనుకున్నట్టు ఈ ప్రపంచమంతా ఏమీ లేదు. నిజం చెప్పనా, 2 రోజుల్లో ఇంత డబ్బు సంపాదించి ఇస్తానని చెప్పడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు. ఒప్పుకుంటా, నువ్వు చదువుకున్న దానివే, కాదనట్లేదు. కానీ మిగిలిన 1 రోజులో ఇంత డబ్బు సంపాదించడం అనేది నిజంగా అసాధ్యం. నేను చెప్పింది అర్థమైందిగా? మామయ్య, నాకిది తెలుసు కష్టమే అని, కానీ నేను పోరాడతాను, ఓటమిని ఒప్పుకోను. నాకు మీ డబ్బులొద్దు, ఆశీర్వాదం చాలు. నాకు టీ వద్దు. నువ్వేమన్నావు? తను డబ్బులు తీసుకొస్తుంది అన్నావు, మరి డబ్బులేవి? మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటే తను డబ్బు తీసుకోవడం నేను చూశాను. గట్టిగా పట్టుకో. అనురాగ్ అయ్య గారు స్పెషల్గా ఈ విగ్రహాన్ని అడిగారు. మొత్తం ఇండోర్లో ఇది ఒకటే పీస్ ఉంది. అందువల్ల ప్రేమతో నిదానంగా, ఏ ఒక తొందర లేకుండా దింపాలి. పద, పైకెక్కు. సరే, మెల్లగా దించు, నిదానంగా. మెల్లగా దించు. ఆ మంగళన్న ఉన్నారే, ఆయనే బలవంతంగా ఈ రింగ్ టోన్ సెట్ చేసి పెట్టారు. రే యదవా, నీ మంగళ సమస్యలో ఇప్పుడు సూరజ్ అన్న సమస్యలో చిక్కుకున్నారు. ఇండోర్ మొత్తం ఉన్న లాస్ట్ పీస్ ఒకటే. నేను ఇప్పుడు ఎక్కడికి రా వెళ్ళి తీసుకొచ్చేది? బింద్యా, 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 ఒక నిమిషం. అదేంటంటే అది నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. అరే ఏమైంది? ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఆ ఈషా వల్ల టెన్షన్ గా ఉన్నావా? నేను నిజంగా చెప్తున్నా, తను అందరినీ బాధ పెడుతోంది. అసలు విషయం ఏంటంటే తను ఇక్కడ ఉండడం అది ఎవ్వరికీ నచ్చలేదు. నోరు మూస్తావా? నన్ను మాట్లాడిస్తావా? నేను చెప్పేది వింటావా? సరే చెప్పు. ఇప్పుడు నేను ఈషా వల్ల టెన్షన్ కాలేదు. అదే విషయం అంటే అది అది ఇక్కడ చూడు. అంత ఈయన రేపు అయ్యగారి ఇంట్లో పార్టీ ఉంది. అతని ఈ సెలని తీసుకురమ్మన్నారు. మొత్తం ఇండోర్లో ఇదే లాస్ట్ పీస్. అది విరిగిపోయింది. ఇంకో కొత్త పీస్ కి నేను ఎక్కడికి వెళ్ళి అరేంజ్ చేసేది? అది కూడా రాత్రి అయిపోయింది. అది ఏంటంటే, నీకు ఒక ఫ్రెండ్ ఉంది కదా, ఓసారి ఇక్కడ కూడా వచ్చిందే డెకరేషన్ చేయడానికి. తనతో మాట్లాడి ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా. నాకు నమ్మకం ఉంది తను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని. పక్కా నమ్మకం. చాలా బాగా చెప్పావు. నేను ఫోన్ చేసినప్పుడల్లా నువ్వు ఎప్పుడు నా కాల్ అటెండ్ చేయవు, కానీ ఏదైనా పని అంటే మాత్రం నేను గుర్తొస్తాను. బిందే, 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 నాకు హెల్ప్ చేయి బిందే, నన్ను కాపాడు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. నిన్ను తప్ప ఇంక ఎవరున్నారు నాకు? ప్లీజ్ బిందే, ఏదో ఒకటి చేసి నాకు ఇదిగో హెల్ప్ చేయి చూడు, బిందే, ప్లీజ్. ఈ అర్ధరాత్రిలో తను ఫోన్ తీయదు. అది కాకుండా తెల్లవారంగానే ఓ ఈ కొత్త శిల్పం అంటే అది వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ వదిలే. ప్లీజ్ 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 నువ్వు ట్రై చేయి. తను ఖచ్చితంగా లైన్ కి వస్తుంది. ఒకవేళ తను ఇస్తానని రెడీ చేసి ఇచ్చిందంటే 10,000కి కాదు, నేను 12,000 కూడా ఇస్తాను. ప్లీజ్ ఎలాగోలాగా హెల్ప్ చేయి ప్లీజ్. సరే ఓకే ఉండు, నేను ఏదో ఒకటి రెడీ చేసి నీకు కాల్ చేస్తా. ఓకే ప్లీజ్, చాలా థ్యాంక్స్.
ఇండియా మాటిచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ తను హ్యాండ్ ఇస్తే నేనేం చెయ్యాలి? సూరజ్ ఎందుకింత టెన్షన్ పడుతున్నాడు? ఎలా ఏర్పాటు చేయాలో ఏం అర్థం కావట్లేదే. ఆంజనేయ, నువ్వే నాకు సహాయం చెయ్యాలి.